ఈరోజు పాఠము మానవ జీవిత ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది. మానవ జీవిత ప్రయాణము ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది అంటే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, దేవుడు మనుషులను పిలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు చదవండి అది ఆ మాట. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. తిరిగి రండి అనే మాట మనం కానీ ఆలోచించగలిగితే, తిరిగి రండని పిలుస్తున్నాడు ఏంటి దేవుడు? తిరిగి రండి అని ఎప్పుడు అంటామంటే, ఒకసారి అక్కడ ఉండి వెళ్ళి మళ్ళా వస్తుంటే రెండోసారి కానీ జరిగే పనిని తిరిగి అంటాం. ఓకేనా? దేవుడు మనుషులతో అంటున్నాడు తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రావడానికి మనం ఎక్కడున్నాం? ముందు అసలు మన ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఎక్కడ ప్రయాణం మొదలయ్యి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది ఈరోజు పాఠం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాశాడు. చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇక్కడ ప్రారంభమైంది. ఒకసారి గమనించండి. దేవుడు మనిషి యొక్క దేహాన్ని మట్టితో చేసినట్టు కనబడుతుంది, కానీ మట్టిలోనికి వెళ్ళిన ఆ జీవాత్మ మాత్రం దేవుడి వద్ద నుంచి వచ్చినట్టు కనబడుతుంది. మన లోపల ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వద్ద నుంచి వచ్చింది. అంటే మన ప్రారంభము దేవుడిలో ఉన్న మనము దేవుడి వద్ద నుంచి బయటకు వచ్చాము. ఈరోజు పాఠము మానవ యొక్క జీవిత ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది. దేవునిలో ఆత్మలుగా ఉన్న మనము, దేవుడు మట్టిని చేసి ఆ మట్టికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ మట్టిలోనికి తనలో ఉన్న ఆత్మను పంపాడు. అదే మనిషి. మొట్టమొదటి ఆదాము, మనిషి అయిన ఆదామును చేసి ఎలా చేశాడంటే, మానవుని యొక్క ప్రారంభం ఎలా జరిగింది అంటే, మట్టిని చేసిన తర్వాత ఆ మట్టినేమో శరీరంగా చేశాడు. ఆ మట్టి జీవంతో కదలడానికి, మాట్లాడడానికి, పనిచేయడానికి కావలసినటువంటి ఆత్మ, ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు మన లోపల ఉన్న ఆత్మ ఒకప్పుడు ఎక్కడ ఉంది? దేవుళ్ళో ఉంది. అంటే మనం దేవుడి వద్ద నుంచి వచ్చిన వారము. దేవుడిలో ఒకప్పుడు ఉండి దేవుడు తనలో ఉన్న ఆత్మను భాగాలుగా చేసి నిన్ను నన్ను తయారు చేసి పంపించాడు ఈ మానవ దేహంలోకి. ఇంకా పూర్తి అవలా. అసలు ఎలా జరిగింది ప్రారంభం అంటే చూడండి ఒకసారి. మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు చేశాడు. మొట్టమొదటి మానవుడైన ఆదామును చేసిన తర్వాత ఆ ఆదాములో నుంచి స్త్రీని తయారు చేశాడు. చూడండి ఒకసారి. 21వ వచనం, 22వ వచనం, 21, 22 అదే 2వ అధ్యాయం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి 22 తరువాత దేవుడైన యెహోవా
తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించరు. మొట్టమొదటి పురుషుడు, మొట్టమొదటి స్త్రీ ఇలా ప్రారంభమయ్యారు. మానవ జన్మ ఎలా ప్రారంభమైందంటే, మానవుని యొక్క జీవితం ఎలా ప్రారంభమైందంటే, దేవుడు మట్టితో పురుషుని యొక్క శరీరాన్ని నిర్మించి తనలో ఉన్న ఆత్మని పురుషునిలోకి పంపించి బ్రతికే మనిషినిగా తయారు చేశాడు. తర్వాత ఆ బ్రతికి ఉన్న మనిషిలో నుంచి, ఆదాములో నుంచి ఒక పక్కటెముకలో నుండి స్త్రీని తయారు చేశాడు. ఆదాములో నుండి స్త్రీ వచ్చింది. టోటల్గా ఇద్దరు అయ్యారు. మొట్టమొదట మానవుల యొక్క ప్రారంభము ఇద్దరయ్యారు. ఈ ఇద్దరిలో నుంచే ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి బయటకు వచ్చింది. చూడండి ఒకసారి, దేవుడి దగ్గర ప్రారంభమైన ఈ జీవితము ఆదాములోకి వెళ్ళింది. మనమందరం కూడా ఆదాము లోపల ఉన్నాం, తెలుసా? మనలందరినీ దేవుడు ఆదాములో పెట్టాడు. ఆదాములో నుంచి హవ్వలోకి పంపించాడు. హవ్వలోంచి బయటకు వచ్చాం. చూడండి, ఇది అర్థం కావాలంటే, తండ్రిలో ఉన్న మనము తల్లిలోకి వచ్చాం. తల్లిదండ్రులు వివాహమైన తర్వాత కలయిక ద్వారా తండ్రిలో ఉన్న మనము, తండ్రిలో దేవుడు పెట్టున్నాడు మనల్ని. తండ్రిలో దేవుడు పెట్టున్నాడు. మన తండ్రి మన తల్లిలోనికి మనల్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి తల్లిలో ఉంచాడు. తండ్రిలో ఉన్న మనము తల్లిలోకి ప్రయాణించాం. మొట్టమొదట దేవునిలో ఉన్నాం. దేవునిలో నుంచి ఆదాములోకి వచ్చాం. ఆదాములో నుంచి హవ్వలోకి వెళ్ళాం. హవ్వలో నుంచి బయటకు వచ్చాం. అంటే ఎలా జరుగుతుందంటే, తండ్రిలో ఉన్న మనము తల్లిలోకి వెళ్ళాం. తల్లిలోకి వెళ్ళి 9 నెలలు మగపిల్లవాడైతే, 10 నెలలు ఆడపిల్ల అయితే, 9 నెలలు 10 నెలలు మనము తల్లి గర్భములో ఉన్నాం. దేవుడి నుంచి తండ్రి దగ్గరకు వచ్చాం. తండ్రి దగ్గర నుంచి తల్లిలోకి వెళ్ళాం. తల్లిలో ఎంతకాలం ఉన్నాం? 9 నెలలు లేక 10 నెలలు. 9 నెలలు 10 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం. టోటల్గా మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు చూడండి ఒకసారి. దేవుడిలో నుంచి ఆదాములోకి వచ్చాడు. ఆదాములో నుంచి తల్లిలోకి వచ్చాడు. తల్లిలో నుంచి మళ్ళా ప్రయాణం అవుతున్నాడు. తల్లిలో 9 నెలలు 10 నెలలు ఉన్న మనము బయటకు వచ్చాం. తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు ఉన్న మనము బయటకు వచ్చి భూమి మీద కొంతకాలం ఉన్నాము. భూమి మీద కొంతకాలం ఉన్నాం, రైట్? కొంతకాలం ఉన్నాము అంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి కాలం. ఈ భూమి మీద ఎవరు ఎంత కాలం ఉండాలని దేవుడు నిర్ణయించాడో ఆ కాలాన్ని భూమి మీద ఉంటున్నాం. భూమి మీద ఉన్న మనము మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం. ప్రయాణం చూసారా ఎలాగవుతుందో? ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మారుతున్నామో చూసారా? బాగా జ్ఞానంతో అర్థం చేసుకోవాలి ఈరోజు పాఠం మీద. అదే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములకు దేవుడు నివాస స్థలం అట. దేవుళ్ళో ఉన్న మనము, దేవుళ్ళో ఉన్న మనిషి దేవుడు నుంచి బయటికి వచ్చి మనిషిలోకి వెళ్ళి, మనిషి నుంచి బయటికి వచ్చి భూమి మీద కొంతకాలం ఉండి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే అయిపోలేదు.
అప్పుడే అయిపోలేదు. హెబ్రీ 11:13 చదవండి, త్వరగా తీయాలి వచనాలు. హెబ్రీ 11:13. హెబ్రీ 11:13. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానం యొక్క ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనిరి. చాలు. మీలో ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, అసలు నా పుట్టుక ఏంటి, నా ప్రారంభం ఎక్కడ జరిగింది, మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఇది ఆలోచించకపోతే మీ జీవితానికి బయట జంతువులు బతుకుతున్న జీవితానికి తేడా ఉండదు. రాత్రి ఉపవాసం చేశారమ్మా మీరు? సాతాను మోసం చేస్తున్నాడు, జాగ్రత్త వినండి. నిద్రపోవాకండి. రాత్రులు నిద్రపోయారు కదా, ఇప్పుడు నిద్రపోతుంటే సాతాను మిమ్మల్ని ఈ పాఠం విననీయకుండా మోసం చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ దైవ భక్తులందరూ కనుగొన్న సత్యం ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి భూమి మీద కొంతకాలం ఉండి దేవుడి చిత్తాన్ని జరిగించి మరలా దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలి అని కనుగొన్నారట వాళ్ళు. నన్ను దేవుడు పుట్టించాడు, దేవుడు పంపించాడు, దేవుని వల్ల నేను పుట్టాను, దేవుడి చిత్తం ప్రకారం పుట్టాను, కొంతకాలం తండ్రిలో ఉన్నాను, కొంతకాలం తల్లిలో ఉన్నాను, మళ్ళా బయటకు వచ్చాను, బయటికి వచ్చిన నేను మరలా దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి అన్న సత్యము భక్తులందరూ తెలుసుకున్నారు. హెబ్రీ 11:13లో. నువ్వు ఒకవేళ ఈ ఆలోచించకపోతే దేవుడు ఈరోజు నాకు ఆలోచన అందిస్తున్నాడు. నీ ప్రారంభం ఎక్కడ ముగుస్తుంది, నువ్వు ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తావు తిరిగి. ఈ భూమి మీద మాత్రమే ఉండిపోవడానికి రాలా, భూమి మీద మాత్రమే తినడానికి రాలా, భూమి మీద మాత్రమే కట్టుకోవడానికి ఉండలేదు, భూమి మీద మాత్రమే ఉండిపోవు. క్లియర్గా కనబడుతుంది. అది నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు కనబడుతుంది, జరుగుతున్నది. ఒకవేళ జరుగుతున్నది నీకు అర్థం కాకపోతే దేవుడు తెలియజేస్తున్నాడు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందంటే, తండ్రిలో దేవుడి వద్ద నుంచి నా దగ్గర నుంచి వచ్చావు, నేను నీ తండ్రిలో పెట్టాను, నీ తండ్రి నీ తల్లిలోకి పంపించాడు, నీ తల్లిలో 9 నెలలు 10 నెలలు ఉన్నావు, అక్కడి నుంచి బయటకు వచ్చి తెప్పించాను, తర్వాత అక్కడ కొంతకాలం ఉంచాను, అక్కడి నుంచి మళ్ళా నేను తీసుకుంటున్నాను. అయితే ప్రతి మనిషి దేవుళ్ళలో నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనేది కనబడుతుంది. మొదటి తెస్స 4:17లో కూడా మనం కానీ గమనిస్తే ఇదే ఉంటది. ప్రభువుతో మనం సదాకాలము ఉండడానికి వెళ్తాము. దేవుడు తనలోంచి బయటికి తీసి భూలోకానికి పంపించి మరలా తన దగ్గరికి తీసుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఇది తెలుసుకుంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇది తెలుసుకుంటే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళాలని తెలుస్తుంది. ఇది తెలుసుకుంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కావలసిన జీవితం ఎలా బతకాలో తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. చూసారా? మొట్టమొదట దేవుళ్ళలో ఉన్న మనము భూలోకానికి తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి, తల్లిలోంచి బయటకు వచ్చి భూలోకంలో జీవించి మరలా తిరిగి దేవుడితో నివాసం ఉండడానికి చేరాలి. దేవునిలో ప్రారంభమైన మనము భూలోకానికి వచ్చి భూలోకంలో నుంచి మళ్ళా దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషిని దేవుడు నిర్మించడం వెనకాల, పుట్టించడం వెనకాల ఉద్దేశం, తాను అనుకున్నది భూమి మీద ఏర్పాటు చేసి తన స్వరూపంలోకి, తన స్వభావంలోకి మార్చి పరిశుద్ధుడుగా తన జ్ఞానం అందించి
తిరిగి మనిషిని తాను ఉండే లోకానికి తీసుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ నా పట్ల. ఇది దేవుడు నిన్ను నన్ను చేసిన ఉద్దేశం. ఇది ఈ భూమి మీద నీవు దేవుడు అనుకున్న రూపంలోకి మారి, దేవుడు అనుకున్న ప్రవర్తనలోకి మారి తిరిగి దేవుడి దగ్గరికి చేరాలి. ఇది మన అడ్రస్. దేవుడి దగ్గర ప్రారంభమైన మనం తిరిగి దేవుడి దగ్గరికి చేరాలి. అది మన అడ్రస్. ఫ్రమ్ టు రెండు దేవుడే. ఫ్రమ్ టు రెండు దేవుడే. మనం ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రైల్వే స్టేషన్కి వెళ్తాం, రైల్వే స్టేషన్లో కాసేపు ఉంటాం. అంటే మనం రైల్వే స్టేషన్లో ఉండడానికి వెళ్ళలేదు, ఊరికి వెళ్ళడానికి కాసేపు రైల్వే స్టేషన్లో ఉన్నాం, బస్ స్టేషన్లో ఉన్నాం. అవునా? ఇది ఎలాగో మనం భూమి మీద దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొంతకాలం ఉన్నాం అంతే. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భూమి మీద కొంతకాలం ఉంటాం అంతే. దేవుడు నిన్ను పిలుస్తూ మాట్లాడుతుంటాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతుంటాడు. బిడ్డ, నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంది. బిడ్డ, నేను నిన్ను భూలోకానికి పంపించున్నా. నా స్వరూపంలోకి, నా స్వభావంలోకి నాకు నచ్చినట్టుగా ఉంటావని, మార్చాలని భూలోకానికి పంపించా. నా మాట విను అని దేవుడు పాస్టర్ల ద్వారా, వాక్యము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? ఆయనకు ఓపిక ఉన్నంత వరకు. ఎప్పటి వరకు? ఆయన నీకు నాకు జీవిత కాలము ఏర్పాటు చేసినంత వరకు. అయితే దేవుడిచ్చిన జీవిత కాలము, దేవుడిచ్చిన కాలము లోపల ఆయన వద్దకు నువ్వు ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా నీ ఇష్ట ప్రకారంగా నీ బతికితే అడ్రస్ మారింది. నువ్వు దేవుడి వద్ద నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన నీ అడ్రస్సు ఇక్కడ మారిద్ది. ఇక్కడ మారుస్తున్నది సాతాను. దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు సాతాను. ఏదేను తోటలో మొట్టమొదటి మనిషిని గాని గమనిస్తే, ఆదాము అవ్వల్ని గమనిస్తే, దేవుడితో కలిసి ఉన్న ఆదాము అవ్వలు అక్కడే దేవుడితో విడిపోయారు. దేవుడు తన బిడ్డలుగా ఆదాము అవ్వలని ప్రేమగా చూసుకుంటూ ఉంటుండగా సాతాను వచ్చి అవ్వని, ఆదాముని దేవుడి దగ్గర నుంచి దూరం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నీవు నా దగ్గరికి రాకుండా నిన్ను నన్ను దూరం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడే సాతాను. మన కుటుంబాలన్నీ, మన యొక్క శరీర ఆత్మలన్నీ కూడా తిరిగి దేవుడి దగ్గరికి చేరాలి. ఎందుకంటే నీ శరీరం నా ఆత్మ, నా ఆత్మ నా శరీరము, నీ శరీరము నీ ఆత్మ దేవుడివి. ఈ శరీర ఆత్మలు దేవుడివి. మనము దేవుని బిడ్డలం. మనము మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి చేరకుండా దూరం చేసే ప్రయత్నము సాతాను చేస్తున్నాడు. టోటల్గా నీ ఇంట్లో ఉన్న నీ తండ్రి, నీ తల్లి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలందరూ కానీ, భూమి మీద ఉన్న వారందరూ కానీ తిరిగి దేవుడి దగ్గరికి చేరాలి. అయితే ఏం జరుగుతుంది? నీ ఇంట్లో ఉన్న నీ తండ్రి, నీ భర్త, నీ పిల్లలు, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడు నీ నమ్మి తిరిగి దేవుడి దగ్గరికి చేరుతున్నారా? లేక దేవుడి దగ్గరికి చేరవలసి ఉంటుండగా దారి తప్పి పాపములో పడి దేవుడి దగ్గరికి కాకుండా ఇంకొక స్థలానికి వెళ్తున్నారా? అదే స్థలం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 21:10. ప్రకటన గ్రంథం 21:10. ప్రకటన గ్రంథం 21:10 అమ్మా. చదువు.
ఆ, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము ఆ, దేవుని మహిమ గలదై ఆ, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఆ. దిగివచ్చుటను. ఈ పరలోక పట్టణానికి మనము చేరాలి. నీ కుటుంబం, నా కుటుంబం, నీ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి లేదా భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ పరలోక పట్టణంలో చేరాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఈ పరలోకంలోకి మనం పూర్తిగా చివరికి చేరిపోవాలి. మన లాస్ట్ ఉండబోయే స్థలము అది. మనం లాస్ట్గా ఉండాల్సిన స్థలము అది. దేవుడి దగ్గర పరలోకంలో ప్రారంభమైన మన జీవితం భూలోకానికి వచ్చి తిరిగి దేవుడు ఉండే పరలోకానికి చేరాలి. ఇది తెలుసుకున్నావురా? హెబ్రీ పత్రికలు ఇందాక మనం చదివాము. మనము యాత్రికులము, పరదేశులము అని ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆ పట్టణానికి సిద్ధమై వెళ్ళిపోయారట. ఎవరు? మన ముందున్న భక్తులు. వాళ్ళు తాము ఏం తెలుసుకున్నారంటే, నా జీవితం దేవుడి దగ్గర ప్రారంభమైంది, మళ్ళా తిరిగి నా జీవితం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మా ఊరు పరలోకం, మా నాన్న దేవుడు, నా కుటుంబం పరలోకంలో ఉంది, మా ఇల్లు పరలోకం. కనుక ఇక్కడ మనం ఎలాంటి ఇల్లులు కట్టుకున్నా ఉండము. ఇక్కడ ఎంత అందగాలమైన, ఎంత బలవంతులమైన, ఎంత ఉద్యోగస్తులమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత చదువుకున్న వారమైనా ఇక్కడ మనము ఉండము. ఎందుకంటే దేవుడు ఉంచడు. దేవుడి యొక్క ఉద్దేశము ఆయన దగ్గర ఉంచాలని నన్ను. కనుక ఎలా ఉంచాలని? ఆయనలా ఉంచాలని, పరిశుద్ధంగా ఉంచాలని. రైట్. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన మనల్ని, పరిశుద్ధులుగా వెళ్ళాల్సిన మనల్ని సాతాను ఏం చేస్తున్నాడంటే పాపులుగా మార్చి దేవుడు ఉండే లోకానికి కాకుండా ఇంకొక లోకానికి తీసుకెళ్తున్నాడు. అదే మత్తయి సువార్త 13:41 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 13:41, 25:46 కూడా. మత్తయి సువార్త 13:41. మనుష్య కుమారుడు ఆ, తన దూతలను పంపును. ఆ, వారు ఆయన రాజ్యంలో నుండి ఆ, ఆటంకములకు సకలమైన వాటిని ఆ. దుర్నీతి పరులను చంపును. బాగా జాగ్రత్తగా అండి. దుర్నీతి పరులను. దుర్నీతి పరులు ఎలా అయ్యారు మానవులు? పాపి ఎలా అయ్యారు మానవులు? తల్లి గర్భంలోంచి వచ్చిన మానవులు. మనం తల్లి గర్భంలో సినిమాలు చూసామా? తల్లి గర్భంలో మందు తాగామా? తల్లి గర్భంలో వ్యభిచారం చేశామా? మరి మనకి ఎక్కడ పరిచయం అయింది? సినిమాలు, మద్యము, వ్యభిచారము, అబద్ధాలు, పాపాలు ఎక్కడ పరిచయం అయ్యాయి? ఎప్పుడు పరిచయం అయ్యాయి? ఏమ్మా, ఎక్కడ పరిచయం అయ్యాయి? తల్లి గర్భంలోనా? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత? అంటే బయట పరిచయం అయ్యాయి, తల్లి గర్భంలో పరిచయం అవ్వాల. సో మన లోపల జన్మ బాగుంది, మన లోపల అంత పరిస్థితి బాగుంది. బయటకు వచ్చాక చెడిపోయాము, బయటకు వచ్చాక బాగుపడ్డము, బయటకు వచ్చాక చెడిపోవడము జరిగింది. ఓకే. దుర్నీతి పరులను అనగా దేవుడు చెప్పినట్టుగా ఉండకుండా సాతాను చెప్పినట్టుగా ఉండే దుర్నీతి పరులు. సాతాను చెప్పినట్టు నడుచుకునే వారందరూ పాపులు అవుతారు, దుర్నీతి పరులు అవుతారు, చెడ్డవాళ్ళు అవుతారు. రైట్. మరి సాతాను చెప్పినట్టుగా పాపులు, చెడ్డవాళ్ళైన వీళ్ళందరూ చివరికి దేవుడి దగ్గరికి వెళ్తారా? అడ్రస్ మారుతారా? చదువు. దుర్నీతి పరులను అగ్నిగుండములో పడవేదురు. ఇదేంటి? దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి అగ్నిగుండానికి పోతున్నాడు ఏంటి? చూసారా? దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుండగా, దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషి ఇక్కడ మార్పు చెంది దైవ స్వభావం పోగొట్టుకొని, మంచితనం పోగొట్టుకొని, పరిశుద్ధత పోగొట్టుకొని, పాపి అయ్యి, దుర్మార్గుడయ్యి, దేవుడి మాట వినకుండా, దేవుడి మాట లెక్క చేయకుండా
ఇంకొక లోకానికి వెళ్తున్నాడు. అదే లోకం నరకం. మత్తయి సువార్త 25:46 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు. చూసారా, రెండు అడ్రస్లు కనబడుతున్నాయి, రెండు లోకాలు కనబడుతున్నాయి. నీతిమంతులేమో దేవుడుండే లోకానికి వెళ్తారట, దుర్మార్గులేమో అగ్నిగుండంలోకి వెళ్తారట. టోటల్గా అగ్నిగుండంలో ఉండేది దురాత్మలు, చెడిపోయిన వారు, పాపం చేసిన వాళ్ళు, దేవుడి మాట నమ్మని వాళ్ళు, దేవుడు చెప్పినట్టు బతకని వాళ్ళు. అడ్రస్ మారిపోయింది. దేవుడి దగ్గర ప్రారంభమైన మనము భూలోకంలో దేవుడు చెప్పినట్టు బతికి దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోయే లోపల ఈ పరిశుద్ధ జీవితాన్ని, పరలోకపు జీవితాన్ని సిద్ధం చేసుకొని దేవుడు పిలిచే లోపల దేవుడి దగ్గరికి సిద్ధపడి వెళ్ళిపోవాలి. కానీ ఏం జరుగుతుంది? హలో, టీవీలో ఉన్నావా, ఉద్యోగంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, పొలం పనిలో ఉన్నావా, ఏ పనిలో ఉన్నావు చూసుకో ఒకసారి. దేవుడు సడన్ గా పిలుస్తాడు నిన్ను, ఎక్కడ ఉన్నా. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. దేవుడికి నీ కూతురు పెళ్లి చేసేంత వరకు నిన్ను ఉంచాల్సిన అవసరం లేదు. హలో, దేవుడికి నువ్వు ఉద్యోగం 60 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు నిన్ను ఉంచాల్సిన అవసరం లేదు. దేవుడు నీ చదువు పూర్తయ్యేంత వరకు నిన్ను ఉంచాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ముసలితనం వచ్చేంత వరకు దేవుడు నిన్ను ఉంచాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినంత కాలమే లాస్ట్. మరి ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, నేను ముసలవాడైపోయేదాకా ఉంటాను, నేను నా కూతుర్లకి పెళ్లి చేసి మనవళ్ళు కడేదాకా ఉంటా, నేను ఉద్యోగం సంపాదించి ఉద్యోగం రిటైర్డ్ అయిపోయేదాకా ఎక్కడ ఉంటా. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు నీకు అంతకాలం ఉంటావని? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉద్దేశం వేరే ఉంది. ఆయన ఉద్దేశం ఏంటి? నిన్ను నన్ను పరిశుద్ధులుగా పరలోకంలో తన వద్ద యుగ యుగాలు ప్రేమతో చూసుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. దేవుడితో కాపురం ఉండాలి మనం. ఎవరితో? దేవుడితో నివాసం ఉండడానికి వెళ్ళాలి. కనుక మన ప్రారంభం దేవుడి దగ్గర ప్రారంభమయ్యి తండ్రిలోంచి తల్లిలోకి వచ్చి, తల్లిలోంచి భూమి మీద కొంతకాలం ఉండి, భూమి మీద నుంచి మళ్ళా తిరిగి దేవుడి దగ్గరికి చేరుకోవాలి. హలో, ఎక్కడికి చేరాలి? దేవుడి దగ్గరికి చేరాలి. ఇది ఎన్ని రోజులు? మనం ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ భూమి మీద? చూసారా? కాబట్టి దేవుడు మనకి ఇన్ని రోజులు అనే టైం ఏమి ఇవ్వాల. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉంటావు అనే టైం ఏమి ఇవ్వాల. దేవుడు మాత్రం ఒకటే కన్ఫర్మ్ చేశాడు, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను చేశాను, నేను నిన్ను భూలోకానికి పంపించాను. భూలోకంలో నేను చెప్పిన జీవితం సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత పరలోకం రావాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుని ఎందుకు భూలోకానికి పంపించాడంటే, సాతాను దేవుడి కుటుంబాన్ని దూరం చేశాడు. దేవుడి దగ్గరికి చేరాల్సిన దేవుని బిడ్డలను సాతాను దూరం చేశాడు. పాపము నేర్పించి, పాపులుగా చేసి, దుర్మార్గులు చేసి దేవుడికి దూరం చేశాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభుని భూలోకానికి పంపించి, నాకు దూరం అయిపోయి దారి తప్పిన పిల్లలందరినీ నువ్వు మళ్ళా నా దగ్గరికి చేర్చు అన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ, ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడు. దారి తప్పిపోయిన పిల్లలను దేవుడు వదిలేలా, దారి తప్పిపోయిన పిల్లలను మళ్ళా తన దగ్గరికి తెచ్చుకోవాలని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మరలా మనల్ని పరలోకానికి చేర్చే ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తు
చెప్పినట్టు బతకకపోతే నువ్వు అడ్రస్ మారిపోతావు. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా, తండ్రి కుటుంబంలో చేరాల్సి ఉంటుండగా, పరలోకం అనే ఊరు వెళ్ళాల్సి ఉంటుండగా, యుగ యుగాలు దేవుడితో పాటు నిత్య జీవం పొందాల్సి ఉంటుండగా అడ్రస్ మారిద్ది. అడ్రస్ మార్చడానికి వచ్చినోడే సాతాను. నిన్ను మోసం చేసి పాపిగా మార్చి దేవుడికి దూరం చేసి, యేసు ప్రభుకి దూరం చేసి, ప్రార్థనకి దూరం చేసి, మందిరానికి దూరం చేసి, వాక్యానికి దూరం చేసి, సినిమాలో పెట్టి, టీవీల్లో పెట్టి, డబ్బులో పెట్టి, రకరకాల సుఖభోగాల్లో పెట్టి నీ టైం అంతా నువ్వు వేస్ట్ చేసుకునేటట్టుగా చేయడమే వాడి ప్లాన్. ఈ ప్లాన్ ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు జాగ్రత్త పడతారు. నేను పరలోకవాసిని, మా ఊరు పరలోకం, మా నాన్న పరలోకంలో ఉన్నాడు, నేను పరలోకం నుంచి వచ్చాను. ఇక్కడ నిజమైన నాన్న కాదు, నిజమైన అమ్మ కాదు. వీళ్ళిద్దరిలో కొంతకాలం ఉన్నాం, భూమి మీద కొంతకాలం ఉంచాడు దేవుడు, అంతే. నా కుటుంబాలన్నీ కూడా తిరిగి పరలోకానికి చేరాలి. ఇది దేవుడి యొక్క అసలు ఉద్దేశం. ఈ ఉద్దేశం తెలుసుకొని ఎవడైతే తన కళ్ళు, తన మనస్సు బైబిల్లో ఉంచుతాడో, దేవుడి మీద ఉంచుతాడో, పరలోకం వైపు ఉంచుతాడో, వాడు రోజు పరలోకపు వైపు చూస్తూ సిద్ధపడుతూ పరలోకానికి ప్రయాణానికి సిద్ధమవుతుంటాడు. ఇప్పుడు చూసుకోండి, నీ ప్రారంభం దేవుడి దగ్గర ప్రారంభమయ్యి నీ ముగింపు మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చివరిగా యేసయ్య ఉండే పరలోకానికి, దేవుడు ఉండే పరలోకానికి చేరాలి. ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉందో చూసుకో. నీ మనస్సు పొద్దున్న లెగిస్తే నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటుందా, లేకపోతే ఇంకా వేరే దేని మీదన్నా ఉందా? నేను పొద్దున్న లెగిస్తే నేను పరిశుద్ధుడిగా రెడీ అవ్వాలి, పరిశుద్ధుడిగా రెడీ అవ్వాలి. దేవుడు నన్ను ఏ రోజు పిలుస్తాడు నాకు తెలియదు. ఉన్న పాటున పెళ్లి జరుగుతున్నా పిలవచ్చు, ఉద్యోగం చేస్తున్నా పిలవచ్చు, పొలం పని చేస్తున్నా పిలవచ్చు, ఇంట్లో ఉన్నా పిలవచ్చు, బయట ఉన్నా పిలవచ్చు. మొత్తానికి ఏదో ఒక రోజు సడన్ గా పిలుస్తాడు. పిలవడం గ్యారంటీ. నేను ఇక్కడ అనుకున్న పనులు గ్యారంటీ కాదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నంలో ఉన్నావేమో, ఉద్యోగం రాకముందే పిలవచ్చు దేవుడు. నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నావేమో, పెళ్లి కాకుండానే దేవుడు నిన్ను పిలవచ్చు. ఇక్కడ మనం అనుకున్న ఆలోచనలన్నీ టెంపరరీ. ఇక్కడ మనతో ఉన్న మనుషులందరూ మనతో టెంపరరీ. ఇక్కడ భూమి మీద ఉన్న మన ఇల్లు టెంపరరీ. మనతో ఉన్న వాళ్ళందరూ టెంపరరీ. మనం ధరించుకున్న శరీరం టెంపరరీ. టోటల్గా భూమి మీద మన జీవితమే టెంపరరీ. నీవు నేను దేవుడు ఉండే నిత్యానందపు పరిశుద్ధపు లోకానికి చేరాలి. అది ముగింపు. మానవ జీవితం యొక్క ముగింపు దేవుడుండే పరలోకం. కానీ కొంతమంది జీవితాలు నరకంలో ముగుస్తాయి. అడ్రస్ మారి, ఎందుకు అడ్రస్ మారిందంటే జాగ్రత్తనండి, భూమి మీద నీ అడ్రస్ మార్చేవి కొన్ని శాతాన్ని పెట్టున్నాడు. సినిమాలు, శరీర సుఖం, తిండి, డబ్బు, బంగారం, వీటి మీద పెడతాడు సాతాను.
సుఖపడు సుఖపడు, నువ్వు చనిపోతావు, చనిపోయిన తర్వాత ఎక్కడ సుఖపడతావు, అందువల్ల బతికొండగానే సుఖపడు సుఖపడు సుఖపడు. వ్యభిచారం చేయి, మందు తాగు, బాగా తాగు, మత్తుడైపో, నిద్రపో, తిను, తాగు, బాగా కట్టుకో, బాగా పేరు పొందు. ఈ రకరకాల ఆలోచనలు నీ మెదడులోకి పంపించి నిన్ను అడ్రస్ మార్చాలన్నది వాడి ప్లాన్. పేతురులా ఎందుకు లేవు నువ్వు? దావీదులా ఎందుకు లేవు నువ్వు? మోషేలా ఎందుకు లేవు నువ్వు? జీవితం మారింది, ఆలోచనలు వేరే విధంగా వెళ్తున్నాయి. నేను పేతురులాగా ఉండాలనుకోవడంలా. ఎలా ఉండాలనుకుంటున్నావు? మా పక్కింటోడు చికెన్ బిర్యానీ రోజు తింటున్నాడు, మా పక్కింటోడు బాగా బిల్డింగ్ కట్టాడు, మా పక్కింటోడు బాగా సుఖపడుతున్నాడు, వాళ్ళ ఉండాలా. చూసావా నీ మైండ్ ఎక్కడికి పోయిందో, ఎక్కడ మార్చాడో? పేతురు దగ్గర లేదు నీ మైండ్, పరలోకంలో లేదు నీ మైండ్. భూమి మీద సుఖం మీద, భూమి మీద అన్నం మీద, భూమి మీద డబ్బు మీద పెట్టాడు. ఇదే మోసం. అడ్రస్ మార్చడం అదే. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మోసాన్ని కనుగోకపోతే బలైపోతాం. ఈ మోసాన్ని ఎవరైతే కనుగోరో, ఎంత భర్త భర్త, అమ్మ అమ్మ, నాన్న నాన్న, తమ్ముడు అక్క చెల్లి ఎంతకాలం ఉంటావు? అమ్మతో, ఆయనతో, ఇంట్లో, డబ్బుతో, ఈ శరీరంతో ఎంతకాలం ఉంటావు? దేవుడు దీర్ఘశాంతము, దేవుడి యొక్క ఓర్పు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఓర్చుకున్నాడు ఆయన సిలువలో. నిన్ను నన్ను పరలోకానికి చేర్చాలని గొప్ప త్యాగం చేశాడు యేసయ్య. ఆ త్యాగాన్ని పక్కన పెట్టకు, ఆ త్యాగాన్ని వృధా చేసుకోకు. ఎందుకంటే నీ టైము నా టైము ఎంతో తెలీదు. నువ్వు అనుకుంటున్నావే మా ఆయనతో 100 సంవత్సరాలు ఉంటానని. ఉండవు. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు నీకు 150 సంవత్సరాలు ఉంటావని మీ ఇంట్లో? ఒకసారి ఈ భూలోకపు మాయా ప్రపంచంలోంచి బయటికి రండి. ఈ భూలోకపు మాయపు జీవితంలోంచి బయటకు వచ్చేసేయండి. చూడండి, పాపం చేసినప్పుడు మనం దేవుడి శాపం తగిలి రోగులు అవుతున్నాం. పాపం చేసినప్పుడు మనం దేవుడి శాపం తగిలి మరణం సంభవిస్తుంది. పాపం చేసినప్పుడు మనం దేవుడి యొక్క శాపం వలన సాతాను లోపలికి వెళ్ళిపోయి కుటుంబాలు చంపుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. అసలు మనం అందరం ఒక్క దగ్గర ఉండాల్సిన వాళ్ళం, మనం అందరం కలిసి పరలోకంలో ఉండాల్సిన వాళ్ళం. కానీ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుంటూ ఎలా ఉన్నాం చూడండి. దేవుని బిడ్డలమైన మనము, మంచివారమైన మనము, దేవుడి వద్దకు చేరాల్సిన మనము, మన మైండ్ భూమి మీద పెట్టాడు వాడు. మన మైండ్ సుఖం మీద పెట్టాడు వాడు. మన మైండ్ పరలోకం మీద, దేవుడి మీద, వాక్యం మీద, భక్తుల మీద ఉంచకుండా, సిద్ధపాటు మీద ఉంచకుండా టోటల్గా వాడు చేంజ్ చేశాడు. చేంజ్ చేసినందువల్ల రోగాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, పిచ్చోళ్ళు అయిపోతారు, ఊరేసుకొని చనిపోతారు, టోటల్గా జీవితం నాశనం చేసుకొని నరకానికి పోతారు. అడ్రస్ మారుతుంది. దేవుడి దగ్గర ప్రారంభమైన మనము దేవుడి దగ్గరకు చేరాలి. ఇది మన ముగింపు. ప్రారంభం దేవుడి దగ్గరే అయింది, దేవుడి దగ్గరకే చేరాలి. ఇది ముగింపు. కానీ కొంతమంది తమ జీవితాలు భూమి మీద సాతాను చూపించిన వాటి మీద పడి రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి తేరుకోలేక, కనుక్కోలేక పాపులై, దుర్మార్గులై, దేవుడి సన్నిధి పోగొట్టుకొని, ప్రార్థన పోగొట్టుకొని, వాక్య ధ్యానం పోగొట్టుకొని, పరలోకపు సిద్ధపాటు పోగొట్టుకొని నరకానికి సిద్ధపడి వెళ్ళకూడని చోటకి వెళ్తున్నారు.
చివరగా దేవుడు నీతో పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. నా దగ్గర నుంచి మిమ్మల్ని భూలోకానికి పంపించాను, తిరిగి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. దేవుడు పిలుపు నీకు వినబడితే, నీ తండ్రి పిలుపు నీకు వినబడితే, మా నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఈ క్షణం నుంచి నువ్వు సిద్ధమవుతావు. నువ్వు ఎప్పుడైతే పరలోకానికి సిద్ధం అవుతావో దేవుడు నిన్ను నీ దగ్గరికి తన దగ్గరికి తీసేసుకుంటాడు. ఈ రోజు వరకు నువ్వు బతికుండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేయాలని కాదు, నువ్వు డబుల్ బిల్డింగులు కడతావని కాదు, నువ్వు ఇక్కడ బాగా రోజు తిని తాగి పడుకుంటావని కాదు. సిద్ధపడాల. దేవుడు దగ్గరికి వెళ్ళేటటువంటి జీవితం సిద్ధం కాల, అందుకున్నాం. ఈరోజు ఎందుకు బతుకున్నామో తెలుసా? ఈరోజు కన్ను మూస్తే మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుంటే పేతురులా పౌలులా ఉందా? పరలోకానికి వెళ్ళే వాళ్ళ ఉందా? లేక లోకంలో సుఖపడే ఆలోచనలో ఉందా? చూసుకోండి. అడ్రస్ మారిపోద్ది. పరిశుద్ధత లేకపోతే అడ్రస్ మారిపోద్ది. విశ్వాసం లేకపోతే అడ్రస్ మారిపోద్ది. ప్రార్థన లేకపోతే అడ్రస్ మారిపోద్ది. వాక్య ధ్యానం లేకపోతే అడ్రస్ మారిపోద్ది. నువ్వు పరలోకానికి నీ మైండ్ పరలోకం దగ్గర లేకపోతే, పిల్లల దగ్గర పెట్టినా, తండ్రి దగ్గర పెట్టినా, భర్త దగ్గర పెట్టినా, టోటల్ అడ్రస్ మారిపోద్ది. నువ్వు మైండ్ పెట్టాల్సింది పరలోకం మీద, దేవుడి మీద, వాక్యం మీద. ఎందుకంటే నువ్వు ఏం చేసినా మీ ఆయన్ను నువ్వు కాపాడవు. వినండి జాగ్రత్తగా. నీ కుటుంబం మొత్తం దేవుడి దగ్గరికి చేరాలి. కానీ ఎలా చేరాలి? ఒకే దారి, యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు చెప్పినట్టు నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త చేసుకుంటూ నీ బిడ్డని, నీ భర్తని, నీ కుటుంబాన్ని పరలోకానికి చేరాలి. ఒకవేళ మీ ఆయన రానంటున్నాడు ఎక్కడికి, చర్చికి, అప్పుడు ఏం చేస్తావు? మా ఆయన రానంటున్నాడు కాబట్టి నేను కూడా నరకానికి పోతానంటావా? నా భార్య రానంటుంది కాబట్టి నేను నరకానికి పోతానంటావా? మా పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నేను నరకానికి పోతానంటావా? నీ ఇష్టం. దేవుడు మనిషికి ఒక స్వతంత్రత ఇచ్చాడు. ఏం స్వతంత్రత అంటే, హృదయాన్ని కట్టలేదు దేవుడు. జైల్లో పోలీసులు పెడితే ఇంకెక్కడికి వెళ్తాడు? దొంగ వెళ్ళాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా పెట్టాడంటే స్వతంత్రంగా, బిడ్డ నేను నీ దేవుణ్ణి, నేను నీ తండ్రిని, నువ్వు పరిశుద్ధంగా నాలా బతకాలి, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటా, పరలోకంలో శాశ్వతంగా చూసుకుంటా, నీకు నచ్చితే చెప్పురా, నీకు ఇది నచ్చిద్దా, నచ్చదా? సాతాను ఉన్నాడు, వాడు నిన్ను చెడ్డోడుగా మార్చేస్తాడు, వాడు పాపిగా మారుస్తాడు, పాప భోగాలన్నీ నేర్పిస్తాడు, కొంతకాలం ఆ పాపంలో ఉంచి మరణం రాగానే నరకానికి వెళ్ళే దారిలో పెడతాడు. నీ ఇష్టం. నేనేమన్నా, నేను నిన్ను పరలోకానికి పిలుస్తున్నా. దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు? నరకానిక, పరలోకానిక? మరి పరలోకానికి పిలుస్తున్న దేవుడి పిలుపు విని పరలోకమందున్న దేవుడి చిత్త ప్రకారం క్రీస్తు ద్వారా పరలోకానికి సిద్ధపడేవాడే కనులు తెరవబడినవాడు, వింటున్నవాడు, చూస్తున్నవాడు. కనుక ప్రేమైన దేవుడి మిట్లారా, దేవుడు స్వతంత్రత ఇచ్చేశాడు. నరకానికి వెళ్తావా? ఇల్లు ఆపడంలా. అందుకే దేవుడు ఆపడంలా. దేవుడు చెబుతున్నాడు, నాన్న ఇది తప్పు, నరకానికి వెళ్తావు. సాతాను మాట వినబాక, ఇది తప్పు, పాపం చేయబాక, నరకానికి వెళ్తావు. దేవుడు చెబుతున్నాడు కానీ ఆపడంలా. అందుకే ఎందుకు తెలుసా? స్వతంత్రత ఇచ్చాడు. యువర్ చాయిస్.
యుగ యుగాలు మంచిగా ఉండే నా లోకంలో నాతో పాటు ఉంటావా? యుగ యుగాలు పాపులు ఉండే నరకంలో యుగ యుగాలు బాధపడతావు, నీ ఇష్టం. దేవుడు తెలియచేయడం వరకు ఆయన పని, రక్షించడం వరకు ఆయన పని, నిర్ణయం తీసుకొని జీవించాల్సింది మన పని. అందువల్ల ఇటు వినండి, ముగిస్తున్నా. నీకు అనారోగ్యం వచ్చిందా, పేదరికంలో ఉన్నావా, ఉద్యోగం లేకుండా ఉన్నావా, కుటుంబ సమస్యల్లో ఉన్నావా, ఏ బాధల్లో ఉన్నా ఇవన్నీ అసలు బాధలు కావు. ఎందుకంటే నరకంలో యుగ యుగాలు అంతం కాని పడే బాధతో పోల్చుకుంటే ఇక్కడ ఉండే గ్యారంటీ లేని జీవితం ఇది. 4 కాలాల పాటు పేదరికంలో ఉంటావేమో, అనారోగ్యంతో ఉంటావేమో, ఒంటరిగా ఉంటావేమో, రోగంతో ఉంటావేమో, బాధలతో ఉంటావేమో. ఇది చాలా తక్కువ జీవితం. మహా అయితే నీకేం 100 సంవత్సరాల జీవితమే ఇంకా లేదు ఇక్కడ. రేపు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతకాలం తర్వాత వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మరి టెంపరీగా ఉండే ఈ జీవితాన్ని, టెంపరీగా ఉండే ఈ కష్టాన్ని చూసి నువ్వు పరలోకం వెళ్ళే ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడు పిలుస్తుండగా ఆ లోకానికి ఎందుకు నువ్వు సిద్ధపడడం లేదు? ఒకవేళ నీ మైండ్ ఏమన్నా సాతాను ఈ లోకంలో, ఈ పాపంలో, ఈ సుఖంలో, ఈ శరీరంలో పెట్టేయడమో జాగ్రత్తగా చూసుకో. చిక్కుకోబాక. దేవుడు విడుదల కలిగించడానికి, రక్షించడానికి ఈ వాక్యాన్ని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఈరోజు భూలోకంలో ఉంచి తన దగ్గరికి తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బాధ్యత అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పినట్టు విని పరలోకానికి సిద్ధపడడం. పెళ్లి తర్వాత, ఉద్యోగం తర్వాత, పని తర్వాత, ఇల్లు తర్వాత, పెళ్ళాం తర్వాత, భర్త తర్వాత, పిల్లల తర్వాత, అన్నం తర్వాత, వీటన్నిటికంటే ముందు పరలోకానికి సిద్ధపడడం. ఎందుకంటే పరలోకం ఎప్పుడు ఉంటుంది, నరకం ఎప్పుడు ఉంటుంది? నీ కలెక్టర్ ఉద్యోగం ఎప్పుడు ఉంటుంది? మీ ఆయన కాదు ఎంతసేపు ఉంటాడు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు ఉంటారు? అర్థమైపోయిందా? క్లియర్గా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? కనుక ఈ భూమి మీద ఉన్నవి అనుకున్నవి కొద్ది కాలం ఉంటాయి. ఈ కొద్ది కాలంలో ఉన్న జీవితంతోనే పరలోకం, శాశ్వత కాలం ఉండే పరలోకం సంపాదించుకోవాలి. కొద్ది కాలం ఉండే ఉద్యోగం కోసం లేకపోయినా ఏం బాధపడబాక. కొద్ది కాలం ఉండే అనారోగ్యం కోసం, ఆరోగ్యం రాకపోయినా ఏం బాధపడబడక. లాజరు పరలోకం వెళ్ళిపోయాడు. ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. చూసారు? ఆరోగ్యం ఉన్నవాడేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఆరోగ్యం లేనోడు ఆరోగ్యం పొందడానికి పరలోకం వెళ్ళిపోయాడు. అమ్మాయ్యా, దేవుడు నిన్ను ఫ్రీ చేయాలనుకుంటున్నాడు, స్వతంత్రుడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ చిక్కుకో ఉన్నావు, బయటకు వచ్చాయి. ఇదంతా వేస్ట్. నువ్వు అనుకుంటున్నావు చూసా, ఈ భూమి మీద జీవితం ఇది చాలా చిన్నది. చిక్కుకోబాక, వద్దు. ఆరోగ్యం లేదని, డబ్బు లేదని, పెళ్ళాం చూడటం లేదని, ఆయన చూడటం లేదని, ఇల్లు లేదని, ఇల్లు కట్టుకుంటావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? పెళ్లి చేసుకుంటావు, ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తావు? డబ్బు సంపాదిస్తావు, ఎంతకాలం డబ్బుతో ఉంటావు? శాశ్వతమైనవి ఆలోచించు. నా ప్రారంభం ఎక్కడయింది, నేను చివరికి ఎక్కడ ఉంటాను అది ఆలోచించు. నేను ఇక్కడ ఉండడం లేదు కదా, ఉండకుండా నేను వదిలి వెళ్ళే వాటి మీద నా మైండ్ ఎందుకు ఉండాలి అని ఆలోచించి, దేవుడు నిన్ను నన్ను రక్షించాలనుకుంటున్నాడు, కాపాడాలనుకుంటున్నాడు. తీర్పు దినం రోజు బాధపడకుండా. మనుషులందరూ దేవుడి సింహాసనం ముందు తీర్పుకు, చనిపోగానే తీర్పుకు నిలబడతారు. అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుందో తెలుసా? ఈ కలెక్టర్ ఉద్యోగం కంటే నేను
చెప్పులు లేకుండా యేసు ప్రభు గురించి తిరుగుంటే బాగుండేది. సువార్త చేయు వారి పాదములు ధన్యములు అని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? అందుకే ప్రధానమంత్రి ఉద్యోగం ఇచ్చిన పక్కకు పో అంటా. నేను ఇప్పుడు బ్యాంకులో ఎప్పుడు డబ్బులు చూసే ఉద్యోగం ఇచ్చినా పక్కకి అంట. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఉండేది నజరేయుడైన యేసు పరలోకం. ఏముండవు, ఇవి ఏమీ ఉండవు. నాకు వచ్చిన అనారోగ్యం ఉండదు, ఈ భూమి మీద ఉన్న నా శరీరం ఉండదు, ఈ భూమి మీద ఉన్న ఏవి ఉండవు. మనం దేవుడు చెప్పినట్టు బతికితే పరలోకంలో ఉంటాం, దేవుడు చెప్పినట్టు బతికితే దేవుడితో సంతోషంగా ఉంటాం. అదొక్కటే ఉంటుంది. దేవుడు చెప్పినట్టు బతకకపోతే నరకంలో యుగ యుగాలు ఉంటాం. అది ఉంది. కనుక దేవుడు ఈ లైవ్ ద్వారా టీవీలో సెల్లో చూస్తున్న వారికి, ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా గౌరవరంలో ఎంత దూరం వెళ్తుందో వాళ్ళందరికీ పిలుపు, జ్ఞానము. నీ జీవితం దేవుడి దగ్గర ప్రారంభమై దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యువర్ అడ్రస్ ఫ్రమ్ గాడ్ టు కూడా గాడే. అంటే మొదలు చివరి దేవుడే. నరకానికి వెళ్ళొద్దమ్మా, సాతాను మాట వినొద్దమ్మా. ఈ భూమి మీద ఎక్కడ కూడా చిక్కుకోవద్దు తల్లి, నాయన వద్దమ్మా. ఇవన్నీ మోసాలు, 2 రోజుల నాటకాలు, బూటకాలు వద్దు. నీ తండ్రి పిలుస్తున్నాడు, బిడ్డా దానాన్న వచ్చే నా దగ్గరికి తిరిగిరా, వచ్చి కమన్ పిలుస్తున్నాడు. చేతులు చాపి తన గాయపడిన చేతులతో పిలుస్తున్నాడు, బిడ్డ దా అమ్మ, నాన్న అయ్యా దా నా దగ్గరికి రారా, నేను నీ నాన్నరా పిలుస్తున్నాడు. వచ్చి వెళ్ళిపోదామండి, వద్దండి. ఈ లోకం ఎక్కువ రోజులు ఉండదు, ఈ మనుషులతో ఎక్కువ కాలం మనం ఉండం. మన తండ్రి దేవుడు మంచోడు, శాశ్వతంగా ఉండేవాడు, ప్రాణం పెట్టాడు నీ కోసం నా కోసం కాపాడుకోవాలని. మన ఊరు పరలోకం అండి, గౌరవం కాదు, బాపట్ల కాదమ్మా, గౌరవరం బాపట్ల కాదు, మన ఊరు పరలోకం. మన నాన్న దేవుడు, అక్కడ ఉంటాం యుగ యుగాలు, అక్కడ ఉండాలి. ఏమ్మా ఒకటి ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నుంచి ఈ భూమి మీద ఉన్నవన్నీ చిన్నగా చూస్తూ తేలిగ్గా తీసుకొని పరలోకానికి మన ప్రయాణము ముగించుకోవడానికి వెళ్ళాలి. ఓకేనా? దేవుడికి మహిమ కలుగును గాక. శిలువ ధ్యానకి